పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ ఇరాన్పై సైనిక దాడులను మరింత ఉధృతం చేసే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. వైట్ హౌస్ లో తన సీనియర్ రక్షణ సలహాదారులు మరియు కేబినెట్ ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరమే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సైనిక స్థావరాల వద్ద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో క్షిపణుల నిల్వలు వేగంగా కరిగిపోతుండడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సైనిక పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తే అమెరికా దళాలు తీవ్ర ముప్పును ఎదుర్కొనే ప్రమాదముందని సైనికాధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో మోహరించిన యుఎస్ సెంట్రల్ కమాండ్ వద్ద పేట్రియాట్ ఇంటర్సెప్టర్ల కొరత తీవ్రమవుతోందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాగ్ కెయిన్ స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా వ్యూహాత్మక స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు జరపడం వల్ల రక్షణ క్షిపణులను భారీగా వినియోగించాల్సి వచ్చింది. దాంతో భవిష్యత్తులో వచ్చే పెద్ద ముప్పులను తట్టుకోవడానికి కావాల్సిన ఆయుధ నిల్వల భద్రతపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ యుద్ధంలో ఇరాన్ అనుసరిస్తున్న సైనిక వ్యూహాలు అమెరికా ఆర్థిక ఆయుధ సమీకరణాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ చాలా చవకైన ఖర్చుతో అత్యాధునిక డ్రోన్లను భారీ స్థాయిలో తయారు చేసి యుద్ధరంగంలోకి దించుతోంది. ఒక్కో ఇరానియన్ డ్రోన్ తయారీకి కేవలం $20,000 నుంచి $50,000 మాత్రమే ఖర్చవుతోందని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ చౌకైన డ్రోన్లను గాల్లోనే కూల్చివేయడానికి అమెరికా ఉపయోగిస్తున్న ఒక్కో పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణి విలువ $1.5 మిలియన్ పైగానే ఉంది. ఈ భారీ ఆర్థిక వ్యత్యాసం వల్ల అమెరికా తన ఆయుధాగారాన్ని ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతూ ఖాళీ చేసుకోవాల్సి వస్తోంది. నిరంతరం కొనసాగుతున్న డ్రోన్ దాడులతో అమెరికా గల్ఫ్ స్థావరాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. అమెరికా రక్షణ రంగానికి అవసరమైన ఇంటర్సెప్టర్లను వేగంగా పునరుద్ధరించడం తక్షణమే సాధ్యపడకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పరిమితంగా ఉన్న ఆయుధ సంపత్తిని నిరర్ధక ప్రతిదాడులకు వినియోగించడం వల్ల వ్యూహాత్మక బలహీనత ఏర్పడే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో అమెరికా ప్రభుత్వం నేరుగా సైనిక చర్యల కంటే దౌత్యపరమైన మార్గాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం సైనిక ఘర్షణను పొడిగించడం కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీఫెన్ చెంగ్ ఇటీవలి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అధ్యక్షుడికి దౌత్య పరిష్కారాలే ఇష్టమైనప్పటికీ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తే అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించి సమస్య తీవ్రతను తగ్గించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖతార్, పాకిస్తాన్లను అధికారికంగా కోరారు. ఆయుధ నిల్వల కొరతను అధిగమించే వరకు వ్యూహాత్మక విరామం ప్రకటించి పొరుగు దేశాల సహకారం తీసుకోక తప్పని పరిస్థితి వాషింగ్టన్కు ఏర్పడింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో భవిష్యత్తు సైనిక పోకడలను మరియు దౌత్య సమీకరణాలను మార్చే అవకాశముందని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.